మావా అదృశ్యం వేసుకో అలరి అలరి పిల్ల నాలుక పిలి పిల్ల ఆకాశాలే దాటి అందిన పిల్ల అందం వచ్చిన పిల్ల శాంతమంటు పిల్ల వేగినొచ్చే ఇల్ల ఆశ తీరల్ల ఒక ఫ్యామిలీకి అనేక బంధాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది భార్యాభర్తల అనుబంధం. అలాంటి బంధాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న ఒక 3 కపుల్స్ ని మన షోకి పిలుద్దాం. ఎందుకు? ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్ కపుల్సే కదా. మనం సక్సెస్ అని ఎవడు చెప్పాడు? నాకు పెద్ద టార్చర్ నీతో, బయటికి వెళ్తే టార్చర్, ఇంట్లో ఉన్న టార్చరే. అందుకే నెక్స్ట్ నేను హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళని పిలుస్తాను సక్సెస్ఫుల్ కపుల్ని. వాళ్ళని అడిగి కొన్ని మంచి విషయాలు తెలుసుకొని లైఫ్ సెట్ చేసుకుంటాను. అసలుకే నీకు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఓహో, నేను కూడా చాలా డౌట్స్ అడగాలి, పిలిపించు. నువ్వు అడుగుతావా? అవును. సరే అడుగు, పిలిపించు. సరే పిలిపిస్తా. వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. మావా అదృశ్యం వేసుకో. ఇంతకీ ఎవరు వస్తున్నారేంటి? భార్య అంటే భర్తలో సగం, కానీ ఆడు మాత్రం మొత్తం ఫుల్ గా ఉంటాడు. ఇంతకీ ఎవరు వస్తున్నాడు చూడు. ఎంతలా ప్రేమించేశాను అంతలా ఎదురే చూశాను, ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. ఎల్రా ఎల్రా, నీ కప్పులు ఎక్కడ? నా కప్పులు. అర్థమైందా? నేను చెప్పే కదా ఫుల్ అని. స్టేజ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది చూసాడు వల్ల. ఆయన డాన్స్ లో పడి నన్ను కూడా పట్టించుకోలేదు. డాన్స్ లో కాదు, ఆ డాన్స్ కింద కానీ పడ్డాం అనుకో, ట్రైన్ కింద పట్టిన రూపాయి పిల్లగా అయిపోతావు. అంత హ్యాపీ. వెల్కమ్ టు కిరాక్ కపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. తిను నా కప్పులు. ఈ షోలో ఎందుకు పిలిచామంటే బేసిక్ గా మీ ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ మాకు రోజు చిన్న చిన్న ఇష్యూలు వస్తున్నాయి. సో మీరు కపుల్స్ కదా, ఎన్నో ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉంటున్నారు. సో ఏమైనా చిన్న చిన్న మాకు టిప్స్ ఇస్తే మీరు అని పిలిస్తే మీరు వచ్చారు. తర్వాత తెలిసింది మిమ్మల్ని పిలిచి వేస్ట్ అని. మీకు టిప్ ఇవ్వలేకపోయినా టిప్స్ ఇస్తాం మంచి మంచివి. మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము కిరాక్ కపుల్, మీరు చిరాక్ కపుల్. కాబట్టి మీరు కూడా కిరాక్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ కావాలో మేము ఇస్తాం. ఓకే, ఇచ్చే ముందు కొంచెం వెయిట్ చేస్తే వేరే కప్పులు వస్తున్నారు. అలాగే కొంచెం వాటర్ ఇవ్వండి, చచ్చిపోలే ఉన్నాడు మనడు. నెక్స్ట్ ఎవరు? నువ్వు పేమెంట్ తీసుకోవట్లేదా? నువ్వు యాంకరే కదా. వచ్చిరాగా నేను ఆ పేమెంట్ మీదే పడాలా? అసలు ఆ పాట వాళ్ళ ఇంట్లో పుట్టింది. ఏ హాస్పిటల్ లేదా? ఇవే తగ్గించుకుంటే మంచిది. Okay. అయినా ఏంటి ఇప్పుడు కూడా యాంకర్ అయ్యావు, ఎట్లా మాట్లాడాలి? ఓకే, పాట వాళ్ళ ఇంట్లో పుట్టింది. అంటే సింగర్స్ వస్తున్నారా? కాదు, వాళ్ళ ఇంట్లోంచి ఆర్టిస్టులు వస్తున్నారు. నువ్వు ఏదో క్లారిటీ చెప్పావు కదా. అరే ఇంత క్లారిటీగా చెప్తున్నాను కదా. ఇందులో క్లారిటీ ఉంది అసలు. ఎందుకు లేదు? చాలా క్లారిటీగా చెప్తాను, నీకు అర్థం సరే కాదు. సరే సాగు, నాది గొడవ పడద్దు. మనం గొడవ తర్వాత చూసుకుందాం. ముందు పిల్లు. మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మెరై తాకగా, ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా, పులకింతే కొత్తగా, అందుకేనా. బ్రో, ఈ పాట నీకు మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది బ్రో. ఆవిడ ఎంతో కష్టపడి డాన్స్ చేస్తుంది, కానీ నువ్వు మాత్రం చాలా చిరాగ్గా చూస్తున్నావు. చిన్న డౌట్, షోకు నువ్వు వచ్చావు బలంతో లాక్కొచ్చిందా? ఓయ్, ఎందుకు ఎప్పుడు లేడీస్ మీద పడుతూ ఉంటావు? అయినా లేడీస్ ఏం చేసినా మీకోసమే కదా. మా కోసమే, కానీ మనడు పొజిషన్ చూస్తుంటే ఎందుకో ఇష్టం లేకుంటే షోకి వచ్చిన అనిపిస్తుంది. అందుకే అడిగాలే. కావాలని ఇంకా గెలుపుతున్నట్టుంది అక్కడ ఉప్పు కారం వేసి. వండుతున్నట్టుంది. మీరు ఈ షో అనుకు వచ్చారా, వేరే షో అనుకు వచ్చారా? మన షోకే వచ్చారు, కిరాక్ కపుల్స్ కే వచ్చారు. ఎనీహో, వెల్కమ్ టు కిరాక్ కపుల్ షో. మనం తర్వాత మాడదాం, మీరు అడిగి వెళ్ళిపోండి. ఓకే. యా, ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే, ఏయ్ మనకి ఇంకా పెళ్లి కాలే, మీద చేయేసావో. ఓకే ఓకే సరే. ఇప్పుడు వచ్చేవాళ్ళు కడుపుబ్బా నవ్విస్తారు, కడుపు నిండుగా ఫుడ్ పెడతారు. అవునా? ఎవరు వాళ్ళు? అంటే ఎక్కువ టైంలో యాక్టింగ్ చేస్తుంటారు, ఖాళీ టైంలో క్యాటరింగ్ చేస్తుంటారు. అవునా? చెప్పు, ఇంతకు ఎవరు? అంత కక్కుర్తి పడద్దు. క్యాటరింగ్ అనగానే ఫేస్ లో కక్కుర్తే కనిపిస్తుంది. ఫుడ్ ఏం తేయట్లేదు, వాళ్ళే వస్తున్నారు. ఆగు. పిలు. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే, మెల్ల 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 మెల్లగా కన్నుల్లో
నీ మొగుడు ఎవడు? సార్ నా మగుడు ఎవడు? వాళ్ళని అడుగుతాది నేను. కళ్ళజోడు పెట్టేసరికి కనపడలా. ఆయన రామ్ ప్రసాద్, నేను సుబ్బు. పట్టుకో, చేయి పట్టుకో, బాగా పట్టుకో. అవంటే మీరే పట్టుకోద్దు అక్కడ, మా ఫ్యామిలీ. వెల్కమ్ టు కిరాక్ కపుల్. థ్యాంక్ యూ. ఇందాక డాన్స్ బాగా చేశారండి. ఆవిడ ఆల్రెడీ 3 సార్లు ఎత్తేసరికి ఇంకోసారి ఫస్ట్ టైం మీరు ఎత్తున్నారు దాని కొద్దిగా లాగ్ సార్. లేక అదే ఎప్పుడు తొక్కిస్తుంటుంది ఆవిడ. సో మాకు ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుని రెడీగా ఉన్నాం. ఓకే. మాకు డౌట్స్ ఉన్నాయి, నాకన్నా తనకి ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. సో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఆ డౌట్స్ అని మిమ్మల్ని అడగాలి, మీరు కూడా అడగాలి. నించుంటే గేమ్ స్టార్ట్ చేసుకుని అడుగుతాం మిమ్మల్ని. పెళ్లి ఇన్నేళ్ళైనా మాకే ఇంకా డౌట్లు ఉన్నాయి సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? అయితే మీరు మన నలుగురు కలిపి వేరే దగ్గరికి వెళ్తాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. టేక్ యువర్ సీట్స్. రెడీ 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 స్టార్ట్ చేసేద్దాం. షో హలో 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 కూల్. ఫస్ట్ టైం యాంకర్ అయిపోతే సరిపోదు, కొంచెం ఆత్రం ఆపుకోవాలి. నువ్వేదో సుమగారులో 1000 ఎపిసోడ్ చేసింది అలాగే. అది నీ భ్రమ. దిస్ ఇస్ సుమ. మన బిగ్ టీవీకి కపుల్స్ వచ్చారు, మన సాంప్రదాయం కొంచెమైనా చూపించాలి కదా. ఓ మన సాంప్రదాయం ఉంది కదా. సరే, సారీ, అట్టుపళ్ళు, తాంబూలం. ప్లీజ్. చిలిపి కలల కలబోతల్లే ఒకరికొకరి కథలు కలిసి మెలిసి పయనిస్తుంటే మధుర స్మృతులు మొదలు వేవేలా దీపావళులా ప్రతిరోజు పండగలా నవ్వుతో బతుకే నిండాలా మరెన్నో సంతోషాల. మన షోకి ఒక నిండుతనం కళ వచ్చిందిరా. ఆ కపుల్స్ వచ్చేసారు, వాళ్ళ పేర్లు వాళ్ళ స్టోరీలు అన్ని కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. శాంతి గారు చెప్పండి, మీ పేరు గురించి చెప్పండి ఫస్ట్. కుమార్ అండి. అదేంటి శాంతి కుమార్ గారు? మీరు చెప్పారు, ఇంకా మిగిలిన సగమే మిగిలింది నాకు చెప్పడానికి. శాంతి కుమార్. శాంతి కుమార్ నాకు బాగా తెలుసు. మీ మిస్సెస్ పేరు సుమబిందు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. చిచ్చి మీరు సిగ్గుపడకండి. నాకు చిన్న డౌట్ అండి, అతను ఎలా లవ్ చేశారండి మీరు? హలో, నాకు వచ్చిన డౌట్ ఏమన్నా ఎవరైనా అడిగితే నాకు నిజంగా మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకు ఎలా కలిసేస్తారు ఫస్ట్ మీరు? స్టేజ్ మీద. అదే ఎలా ఏంటని అంటే ఇద్దరం, తన సింగరు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. సో ముందు మైక్ పంచుకున్నాం, తర్వాత మనసు పంచుకున్నాం, ఆ తర్వాత లైఫ్ పంచుకున్నాం, ఈ రోజు పేమెంట్ కూడా పంచుకుంటాం. ఏం చెప్పావురా? నాకు తెలిసి ఫుడ్ మాత్రం పంచట్లేదు, మొత్తం మీరు తినేస్తున్నారు కదా. తను సన్నగా అవ్వాలని కోరుకుంటుందండి. మీరు ఇలా అవ్వాలని కోరుకున్నారా? ఓకే సార్, మీ స్టోరీ చెప్పండి సార్. మీ లవ్ స్టోరీ సార్ చాలా స్వీట్ గా షార్ట్ గా అయిపోవాలి. షార్ట్ కట్లే చెప్పేస్తాను. విషయం ఏంటంటే, కట్ చేస్తే ఫస్ట్ ఇద్దరం ప్రోగ్రామ్ లో బాగా అట్లా లవ్ సాగుతూ ఉండగా వీళ్ళ ఇంట్లో మ్యారేజ్ తెలిసిందనమాట, మా లవ్ స్టోరీ. తెలిసిన తర్వాత మా మామగారు ఫస్ట్ ఈమెతో చేస్తాను పెళ్లి అని చెప్పేసి అని, ఆ తర్వాత ఒక రోజు నైట్ ఈమె కింద దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు నిద్రపోతుంది అనుకుని వాళ్ళిద్దరు మా అత్త మామ మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఈ ఏజ్ లో వచ్చే ఫోబియా అనేది ఊరికే ఏదో అట్లా చేస్తామంటే 4 రోజులకి మళ్ళీ మర్చిపోతారు, వదిలేద్దాం అని అన్నది. అది ఈమె సీరియస్ గా తీసుకుంది. అంటే నేను ఎంత నమ్మి పెద్దవాళ్ళ మాటలకి నేను గౌరవం ఇచ్చా. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మా ఆయనకి ఇది చెప్పాలని చెప్పి వెంటనే ఫోన్ చేసి పొద్దున్నే, నువ్వు అర్జెంట్ గా మాట్లాడాలి, నీతో నేషనల్ పార్క్ రా అంది. అనంతపురం అనమాట వెళ్ళి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి అడిగేసింది, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, నీ వల్ల అవుతుందా కాదా? ఈ మాట కోసం ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్. నన్ను తీసుకెళ్ళమన్న అమ్మాయి ఫస్ట్ దాని నువ్వే, తీసుకురా ఎత్తుకెళ్తాను ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయి. తర్వాత ఏమైతే అదే అయితే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక జర్నలిస్ట్, నలుగురిని పెట్టుకుని గుళ్ళో, రాముల వారి గుళ్ళో తాళి కట్టేసాం మెళ్ళో. ఆ తర్వాత 16 days ఎస్కేప్, ఎవరికి తెలియదు, ఎక్కడున్నావు మా ఇద్దరికి తప్ప. ఆ తర్వాత అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైనా 3 ముళ్ళు వేస్తారు భార్య మెళ్ళలో. నా భార్య మెళ్ళలో 3 ముళ్ళు 3 సార్లు వేసాను. అంటే మళ్ళీ నాన్న వాళ్ళకి తెలిసింది 15 రోజుల తర్వాత. ఇంకేమంటారు, రండి ఇంటికి అని చెప్పేసి పిలిచారు. పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో బంధువులందరూ కలిసి ఒకసారి పెళ్లి చేశారు. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత విజయవాడ తీసుకెళ్ళాం. మాది విజయవాడ. విజయవాడలో దుర్గమ్మ మాకు అమ్మవారు ఫేమస్ కదా, ఇంకా అక్కడ మా బంధువులందరూ కలిసి అక్కడ ఒకసారి పెళ్లి చేశారు. అట్లా 3 సార్లు చేసుకున్నాం పెళ్లి. అందుకే అంత స్ట్రాంగ్ ఉంది మీ రిలేషన్. అట్లుంటది మనతోని. మీకు పెళ్లి చేయడానికి 2 ఫ్రెండ్స్ వచ్చారు కదా? అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఒకళ్ళు తబలిస్ట్ అండి, ఒక ఆయనేమో హార్మోనిస్ట్. ఇద్దరు వాయించే వాళ్ళే. నాకు తెలిసి అతను మొత్తం మీద ఉండిపోయినట్లుంది. మీకు ఇంతకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. మీకండి? నాకు 20 years. అంటే ఏమైనా ముందేమైనా 5
6 సంవత్సరాల ముందైనా అవుద్దా? 20 సంవత్సరాలు అయ్యి. నాది ఒక్క డౌట్, ఈ 20 years లో పెళ్లి చేసుకున్నాను అనే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఇన్నాళ్ళ నుంచి అదే వచ్చింది వాళ్ళకి. కోరుకున్నది గెలుచుకున్న తర్వాత డౌట్లు ఎందుకు ఉంటాయి? సో పొరపాటు Perfect కూడా couple. ఎప్పుడు ఒకసారి కూడా అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటి నాకు చాలా మంది అమ్మాయిలు పడేవారు కదా అని ఎప్పుడే మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఒకళ్ళు వస్తే చంపియండి, ఆ ఫీలింగ్ రాకూడదు మీకు. అరే ఏంట్రా ఇది? నా లైఫ్ లో ఫస్ట్ లవ్ లో పడిన అమ్మాయి తనే కాబట్టి అప్పటికి ఆమె నాకు ఎక్కువ, ఇప్పటికే ఆమె ఎక్కువ. కొన్ని రోజులు వెయిట్ చేయవలసిందండి మీరు. అని అప్పుడు వెయిట్ చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేయలేదు. మీకు ఆమెలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి, అస్సలు నచ్చని క్వాలిటీ ఏంటి? ఆమెలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే బాగా అడ్జస్టబుల్ మెంటాలిటీ అన్నమాట. బాగా సర్దుకుపోతుంది. నచ్చని విషయం ఏంటంటే కోపం వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు అలుగుతుంది. ఓకే, సామాన్యంగా సెన్సిటివ్, కోపం రానికుండా చూసుకోవాలి. ఓకే. వచ్చిందంటే వెంటనే తగ్గుతుంది కొంతమంది, కానీ 3-4 రోజులు అలాగా Maintain యుద్ధం చేస్తారు. ప్రకటిస్తారు. ఆ 3 days 4 days మాట్లాడదు. నేను ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడు అంటే ఇట్లా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ అలా. అప్పుడు మీకు హ్యాపీ కదా. ఇప్పుడు మీరు చెప్పండి, బాగా ఇష్టమైన విషయం ఏంటి, అస్సలు నచ్చని విషయం ఏంటి? బాగా ఇష్టం అంటే ఎప్పుడు సరదాగా ఉంటాడు శాంతి. సో ఆల్మోస్ట్ మేము గొడవ పడం, ఎందుకంటే ఇద్దరము ఆర్టిస్టులమే కాబట్టి మేము ఏ టాపిక్ మాట్లాడినా కల్చరల్స్ అంటే ఇవే ఉంటాయి మా మధ్యలో. నాకు నచ్చిందంటే చిన్నదానికి తక్కువని అరిచేస్తాడు, సో అది కొంచెం నచ్చదు. సో ఇప్పుడు మీరు సింగర్ కాబట్టి Yeah. ఆయన కోసం ఒక పాట. పావురానికి పంజరానికి అది పాడొద్దు. నేను నోటితో మ్యూజిక్ ప్లే చేస్తాను. మీరు చెప్తే నేను చెవులు మూసుకుంటాను. మూసుకొని కొద్దిగా ఎక్కువ వస్తుంది సౌండ్. రెడీ? నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమాను సత్యమో తెచ్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధురగానమో తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. వావ్, సూపర్. ఇలా ఎప్పుడైనా నా కోసం ఒక పాట పాడావా? పాడమంటే ఇప్పుడు పాడు. ఎతకోరుంటే ఇయ్యమ్మో. అదే, అందుకే మన మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి. నేను చూసిన నాకు ఆ పాటే వస్తుంది. నాకే పాట వస్తుంది చెప్పనా? చెప్పు. ఇక్కడ చెప్తే బాగోట్లేదు. నీకేమైనా ఆకలి వేస్తే అన్నం పెడుతుంది అలాంటి చెప్పు, వెంటనే ఆయిల్ తెచ్చి మసాజ్ చేసేస్తా. సో శాంతి గారు, నాకు మీ లవ్ స్టోరీ రీక్రియేషన్ కావాలండి. చేసేద్దాం, దాంట్లో ఉంది. రెడీ, సూపర్. బుజ్జే వచ్చింది గురుగారు. అప్పుడు ఎలాగో మా ఆవిడతో చేశాను కాబట్టి ఈసారి సేమ్ రీక్రియేషన్ ఓకే, బట్ క్యాండిడ్ చేంజ్. ఎవరు పెడదాం? ఆమెతో చేయాలని ఉంది. నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఆ ఫిగర్ తోనే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? నీ తొలిసారిగా కలగన్నది కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ పాట నా కోసమే పాడారు కదా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు మాట చెప్పాలి. చెప్పండి. హాయ్ లవ్ యూ. మీ మనసులో మాట నాకు చెప్పట్లేదు. ఐ లవ్ యూ టూ. 2 కాదు 3. నేను వచ్చాను. ఎవడేడు? నాన్న తిన్నాను, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నువ్వు ఎండలో తిరిగితే కందిపోయేలాగా ఉన్నావు, వీడు మొత్తం కమిలిపోయి ఉన్నాడు. అవసరం మనకి? ఎవరు కమిలిపోయినా కుమిలిపోయినా నా మనసులో మాట నేను చెప్పాల్సిందే. నువ్వు నా వెనక్కి రా భ్రమరమ్మ. కనిపించట్లేదు, ముందుగా రా. మీ పెద్దోళ్ళు ఉన్నారే. ఎవడరా పెద్దోడు, నువ్వా నేనా? అంటే సీన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా కుర్రాడికి ఫీల్ నేను ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు, అందుకే మేము లేచిపోతున్నాం. మా నాన్న ఒప్పుకోపోయినా పద మనం లేచిపోదాం. అంటే ఇప్పుడు లేచిపోవాలంటే పరిగెత్తాలంటే ఇప్పుడు నా వల్ల కాదు. ఇక్కడ ఎక్కడైనా పొదలు ఉంటే చూసి దాక్కొని పొద్దున పక్కన మంచి హోటల్ ఉంది, టిఫిన్ చేసి గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు ఫుడ్ అయినా నాకు వద్దు. నువ్వు
ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీ వైఫే కరెక్ట్, అడిగి సారీ చెప్పుకోండి. డాలీ నీలాగా ఎవరు అడ్జస్ట్ కావట్లేదు బుజ్జి. నువ్వే కరెక్ట్ నాకు. వెరీ గుడ్. నీకెవడో సెట్ అవడో నేనే కరెక్ట్ దా. మీ లవ్ స్టోరీలో వచ్చిన ఫీల్ ఇందులో ఏమైనా మీకు కనిపించిందా? ఇంకా ఎక్కువ కనిపించిందండి నాకు. కదా, అమ్మాయిని చూడగానే మీ వాడికి డబుల్ అయింది. పర్లేదు, ఇంటికి వస్తారుగా. ఆ ఫీలింగ్ చంపేయండి అక్కడే. ఖచ్చితంగా ఫీలింగ్ నన్ను కూడా చంపేసేది. సూపర్ శాంతి గారు, ఇచ్చిన టాస్క్ ఆన్ ద స్పాట్ సూపర్ చేసేసారు. థ్యాంక్ యూ. అండ్ నువ్వు కూడా బాగా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నెక్స్ట్ కపుల్. నేను అడుగుతాను, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓ నువ్వు పిలిచే కదా, నువ్వే అడుగు. నేను ఏం క్వశ్చన్ అడిగినా మీరేం చెప్పొద్దు, మీ హస్బెండే ఆన్సర్ ఇవ్వాలి. డన్. సో ఫస్ట్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే సెకండ్ థర్డ్ అట్లా ఏమైనా? ఫస్ట్ పెళ్లి చూపులే. అంత స్పీడ్ గా డెసిషన్ తీసుకున్నారంటే ఏం నచ్చింది? ఫస్ట్ పెళ్లి చూపులు ఎందుకు ఓకేనారంటే మళ్ళీ సెకండ్ పెళ్లి చూపులు మళ్ళీ స్వీట్స్ కొనాలి, మళ్ళీ తేవాలి. చెప్పండి, మీరు చెప్పండి సార్. అంటే ఒక వేరే పని మీద వెళ్ళాను నేను యాక్చువల్లీ. పెళ్లి చూపులకి వెళ్ళలేదు, టెంపుల్ పని మీద. నాకు చెప్పలేదు ఇంట్లో. ఇంట్లో మా మామయ్య నాకు చెప్పలే. రాడా చిన్న పని ఉంది వేరే చేయాలంటే ఆ టెంపుల్కి వెళ్ళాను. వీళ్ళ మామయ్య మాట్లాడుకుని అనుకోకుండా అలా అడిగారు, అమ్మాయి ఎవరు లంగాని వేసుకొని తిరుగుతుంది అని గుళ్ళో. ఆ రోజు జీన్స్ చేసుకోవాల్సింది, అడిగేవారు కాదు మిమ్మల్ని. శ్రీరామనవమి ఆ రోజు. ఓ అయితే సీత కోసం రాముడు వచ్చాడు అనమాట. అలా ఫీల్ అయ్యాం. ఫస్ట్ అందరూ అలాగే ఫీల్ అవుతారు కదా. తర్వాత ఇంకా మీరు అడగని క్వశ్చన్స్. నువ్వు చెప్పింది సీత కోసం రాముడు వచ్చాడంటే అతను రావణాసులో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ మీ ఫేస్ లో ఏదో తెలియని చిన్న విలన్ కనిపిస్తుంది సార్. నాకు తెలిసి మీరు సినిమాలో ట్రై చేస్తే చాలా పెద్ద విలన్ అయిపోతారు, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేరే పని మీద వెళ్ళి అక్కడ నేను ఇరుక్కుపోయాను. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 40 మంది కూర్చున్నారు. ఫస్ట్ టైం కదా, నాకు చెమటలు పడుతున్నాయి. మా ఫ్రెండ్తో వచ్చా, వాడు కూడా వచ్చాడు. అన్న నా వైపు చూసాను అన్నారు. చూడు ఇందరూ ఇంతమంది అటాక్ చేశారు, ఏం చెప్పాలి, ఫస్ట్ టైం కదా ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు అని చెప్పి నేను ఈ మటుకి చక్కగా చిలక ఏదైనా పెడితే చిలక వచ్చి వాళ్తుంది కదా, అలా చక్కగా కూర్చుంది. మరి ఏం చేయాలి, డాన్స్ చేయాలి. స్టార్టింగ్ చూసా చాలా అమాయకురాలు, ఏం తెలియదేమో అనుకున్నా. ఫస్ట్ అలా కనిపిస్తారండి, మొత్తం బయటపడదు బండారం. అప్పుడు మేము మేకప్ వేసుకునే అలవాటు లేదు, చాలా చిన్నది అన్నప్పుడు. మీకు ఎన్ని ఇయర్స్? మీకు 9 years. అప్పుడే 19 కంప్లీట్ అయి 20 వస్తున్నాయి. మీకు 16 కంప్లీట్ 17 వచ్చినప్పుడు జస్ట్ అలా 16.5 అనమాట. 17 తర్వాత మ్యారేజ్. సో ఇప్పుడు ఈ సీన్ చాలా కొత్తగా ఉంది నాకు, మీ ఇద్దరితో చేయాలనిపిస్తుంది. మేము ఎవరు ఎన్నోళ్ళం సేమ్ మీ యాటిట్యూడ్ తో మీరు రండి, మీ ఒక క్యూట్నెస్ తో మీరు రండి, ఆ సీన్ మేము చూస్తాం. ఇప్పుడు ఇదే టెంపుల్ అనుకోండి, ఆ టెంపుల్ లో నేను దేవుణ్ణి, నేను దేవతని, బెగ్గర్ ఇక్కడ నేను పూజారిని, మీరు పూజారా, ప్రసాద్ మీరే తినేస్తారు, దేవుడు కూడా పెట్టరు మీరు. ఇప్పుడు వాళ్ళ మావి ఉన్నాడు కదా, మావి క్యారెక్టర్ నేను మీరు చేయండి, వాళ్ళ మావి క్యారెక్టర్ మీరు చేయండి. అరే నువ్వు మాత్రం ఎక్కడ ఆగద్దు, అమ్మా అమ్మా నీకుందిరా. ఏరా మనం అనుకున్నంతా ఓకే కదా. మా వాడు కొంచెం మూర్ఖత్వంతో ఉన్నాడు రా, ఎట్టొకట నేను మేనేజ్ చేసి తీసుకొని వస్తా. మా అమ్మాయి మంచి అమాయకత్వంతో ఉందిరా, నేను ఎలా మేనేజ్ చేసి నేను తీసుకొస్తా. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మంది. ఈ విషయం ఎవరికి డౌట్ రాకూడదు, అసలు ముందు వాళ్ళకి రాకూడదు డౌట్. వాళ్ళకి లీక్ అయిపోద్ది, జాగ్రత్త. తీసుకురా. ఇదిగో అమ్మాయి గుడికి వెళ్దాం పదా, పండగ రోజు ఇంట్లో ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు నేను రాను గుడికి. రాముల వారి దర్శనం, శ్రీరామనవమి దర్శనం చేసుకోవాలి పదా. అరే రామ్మ, అలా గుడికి పోదాం పరా ఈ రోజు. ఎందుకు అంత దూరం? ఆ మొహం చూడరా వాడిపోయినది. గుడికి పోతే దేవుడి మొహం చూస్తే ప్రశాంతత వస్తుంది మొహంలో. ఇంకెళ్ళిపోదాం. ప్రదక్షిణ చేయమ్మా, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి కదరా గుడికి వచ్చాక. వెళ్ళమ్మా, దేవుడు ప్రదక్షిణ నీ అమ్మ కూడా ఇంత మొండికేసేది, అన్నయ్య నేను చేయను అని. నీ పోలికే వచ్చింది మామయ్య నాకు, అందుకే అది నడవలేక అట్లా అయిపోయింది. నువ్వు కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. అచ్చి బంగారు చిలక, బంగారు చిలక. నువ్వు కూడా ప్రదక్షిణ చేయరా, ప్రదక్షిణ చేయి. అయిపోయాయి మా అమ్మాయి వెనకాల మీ వాడు ఎలా ప్రదక్షిణాలు అయిపోయాయి. రాముని చూసావా? దండం పెట్టుకున్నాను కదా. అదే అమ్మా చూసావుగా రాముణ్ణి. చూసాను. ఏది ఒకసారి నవ్వు. అది సీతను చూసావా? చూశాను, బాగుంది. ఈ అమ్మాయి కాదండి అక్కడ నేను చూడమన్నది సీతని, శూర్పణఖని కాదురా. సీతను చూడాలంటే ఈయన అడ్డిసాడు కదా, నాకు అనిపించట్లేదు. నచ్చిందే ఈ సీత బాగానే ఉంది. గల్లే గిల్లే సుందరాంగి నీ చూపే సోకి, వళ్ళే జల్లే సిత్తరాంగి, నవ్వే రువ్వే శోభనాంగి, నీ అందం తాకి గుండె పొంగే సోయగాంగి, మోహనాల మంచు తెరలు కరిగినవే, మేఘమాల వెండి వాన ఒలికినదే. పెళ్ళైన కొత్తలో
షోలో ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అండ్ ఇప్పుడు కూడా నచ్చినవి అన్నీ నచ్చుతాయి, ఒకటి నచ్చదు. ఏంటంటే అందరినీ నమ్ముతాడు ఈజీగా. మిమ్మల్ని నమ్మినట్లా? అంతే కదా. ఇంకొకటి ఇంటికి ఎప్పుడు చూసినా లేట్ వచ్చేవాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పేవాడు కాదు. ఎంకమ్మా నేను వెళ్ళేది నా దీనికి ఫ్రెండ్స్ తోటి కదా వెళ్ళొచ్చు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ 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 అని తిరుగుతూ ఉంటాడు అనమాట. వైఫ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే వైఫ్ ఉండాలి కదా, అందరు సమాజం కోసం వైఫ్. అతను ఇంటికి రావడం కొంచెం లేట్ అయ్యేది, దానికే మీరు అతను అనుమానించారు. అనుమానించలేదు, నాకు నచ్చలేదు అంటున్నా, ఆ విషయం నచ్చదు అంట. ఆయనకి మీరు నచ్చక బయట ఉంటున్నాడు ఎక్కువ అంతే. అవునా? ఓ డార్లింగ్, ఆ లేట్ అంటే ఎంత లేట్? 10:30, 11 అది లేట్ అంట. నేను మా ఇంటికి ఒక్కోసారి వెళ్ళడం కూడా మానేస్తుంటాను. అది 10, 11 పెద్ద ప్రాబ్లం కదండి. కెమెరాస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాడు అలా 10, 11 అని. మార్నింగ్ 10, 11 మార్నింగ్ 10, 11 అది. చూసారా, మార్నింగ్ 10కి 11కి వెళ్తున్నానంటే నైట్ మీరు అతనికి భోజనం ఉండవసరం లేదు, ఉదయం టీ అవసరం లేదు, టిఫిన్ అవసరం, అన్ని చేసి వస్తారు. కష్టం తగ్గిస్తున్నా, సుఖపడమని చెప్పాను. హ్యాపీ 2 days ఒకసారి ఇంటికి ఏం ప్రాబ్లం లేదు ఈసారి. తర్వాత రెగ్యులర్ అయిపోయింది. ఓకే, నచ్చిన విషయం ఏంటి? నచ్చినవి అన్ని నచ్చుతాయి. అన్ని నచ్చుతాయి అంటే గుడ్ బాయ్ కదా మరి. బాగా ఏం నచ్చుతుంది అంటే నేను ఎంత కోపంగా ఉన్నా తగ్గుతాడు అనమాట. వద్దు ఎందుకులే ఏడిపి అంటే నాకు ఒక చిన్న మాట ఏడుపు వచ్చేస్తుంది. చేస్తారు బాగా. ఫస్ట్ తలకాయ ఉంచారు కదా, తర్వాత మనం వంగాల్సి వచ్చింది. అక్కడి నుంచి అలాగ బెండ్ అయిపోయారా? నాకు ఫుడ్ తినిపిస్తాడు అనమాట, అది నచ్చుతుంది. అంటే మరి అతను నచ్చకపోతే మీకే పెడతారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, నచ్చిన క్వాలిటీ అంటే బాగా కేరింగ్. ఓకే, ఒక రోజుకు ఒక 40 to 50 కాల్స్ చేసి అది ఒకటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఓకే. లవ్ ఎక్కువ అయిపోయినా కూడా కష్టం తీసుకోలేను కదా. చాలా డెలికేట్ మైండ్ నాది. ఇది నచ్చిన విషయం. నచ్చని విషయంకి వస్తే ప్రతిసారి వస్తుంది, షూట్ నుంచి వస్తుంది, బేబీ నేనంటే నీకు ఎంత ఇష్టం. ఒకసారి 2 సార్లు మనం చెప్తాం. వీరమ్మ జీవితం సంవత్సరం కొత్త పెళ్లి అయిపోయి 5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి అడుగుతుంది. ఎవరైనా అడుగుతారు. నేను ఎంత ఇష్టం ప్రతిసారి అడుగుతుంటారా? అమ్మాయిలు అలానే అడుగుతారు. నేను రోజు అడుగుతాను కదా ఎంత ఇష్టం అని. అంటే ఇష్టమా అని అడుగుతా, ఇష్టమో కాదో చెప్పాక ఎంత ఇష్టం అంత. ఇంత అంటాడు, ఇంతేనా అంటే కాదే ఇంత అంటాడు. అది టార్చరేగా. అందుకని నేనేం చేస్తాను, నువ్వు చెప్పిన దానికి ఇన్ఫినిటీ అని చెప్తా. చెప్పు నీకు నేనంటే ఎంత ఇష్టం. ఇదేదో పెద్ద ప్రాబ్లం లా ఉంది. ఇది కంపల్సరీ డాక్టర్ చూపించాలండి యాక్చువల్ గా. నచ్చలేని విషయం చెప్పలే. పెళ్ళైన కొత్తలో దీనికి అన్ని మా ఫ్రెండ్స్ ఉండేవారు. కారులో కూర్చుని కారు దింపకుండా దానికి ఏది కావాలంటే అన్ని తెచ్చిచ్చి బావి అని చెప్పి వాళ్ళు వచ్చిస్తే ఏం డైలాగ్ వేసింది తెలుసా మా ఆవిడ? దాన్ని బాహ్య ప్రపంచానికి చూపించామని అడిగి డైలాగ్ వేసి, అమ్మ దీనమ్మ ఏంది ఇంత పెద్ద డైలాగ్ వేసింది అనుకున్నాను. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనా? అప్పుడు వెళ్తున్నా, అప్పుడు కార్లో చూసా తోసి వచ్చింది బయటికి. ఒకసారి అలా కూడా నేనే పడిపోయా. కార్లోంచి ఏడుస్తుంటే కూడా కనీసం పట్టించుకోవట్లే. ఇంకా ఏడు అన్నాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇదేదో తేడాగా ఉంది. అంటే ఇది కొంచెం కఠినమైన లవ్. అవును మాన్స గారు, అంత బాగా చూసుకుంటే మరి ఎందుకు అలా అలుగుతున్నారు? గొడవ ఆడుకుంటే మళ్ళీ కలిసిపోతుంది మామూలు. అదే పెళ్ళి అంటే, ప్రేమ అంటే అంతే కదా. నీరజ గారు అండ్ సుబ్బు గారు, మీకు అర్థమైపోయి ఉంటది మేము ఏం క్వశ్చన్ అడుగుతున్నాం. అవన్నీ మేము అడగము, మీరే చెప్పండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మీది ఫస్ట్ టైం ఎక్కడ చూస్తున్నారు, ఎప్పుడు లవ్ లో పడ్డారు, ఎప్పుడు గొడవలు పడుతున్నారు, మీకు ఇష్టమైనవి ఇష్టమైన అన్ని చెప్పండి ఫాస్ట్ గా. మాది లవ్ మ్యారేజ్ సార్. ఓకే, తనకి ఇష్టమేనా మరి? అంత మాట తనకి ఇష్టమేనా? నాకు 22 ఏళ్ళు, అమ్మాయి కరెక్ట్ గా 18 ఏళ్ళు. అప్పుడు ఓ నైస్, కరెక్ట్ ఏజ్ అనమాట. అప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా లేకపోతే మీరే? ఇంట్లో వాళ్ళకి తెలియదు ముందు. తను బాగా ఒక 1 నెల రోజులు వాడేసిన కర్చీఫ్, ఒక వాటర్ గ్లాస్ తో నీళ్లు నన్ను పడేసింది ప్రేమలో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ గురించి అంతలా ఏడ్చిందా? మీరు కనుక్కున్నారా మీకోసం కాదు? అది కాదు, నేను కింద ఉన్న అమ్మాయి 5th floor లో ఉన్నది. నాకు కొంచెం జలుబు చేస్తుంది, గమనించి మన కర్చీఫ్ అలవాట్లు ఉండవు అనమాట. మొత్తం చొక్కాకి ఆ రోజుల్లో పైనుంచి కర్చీఫ్ విసిరేసింది. నాకు ఒక అమ్మాయి కర్చీఫ్ విసిరిందని చెప్పి పడిపోయా. యాక్చువల్ గా వాళ్ళ పెదనాన్న టీంలో వచ్చింది, తన ఆర్టిస్ట్ కాదు అప్పుడు. వాళ్ళ పెదనానికి లేడీ ఆర్టిస్ట్ దొరికి అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ లో 2 days ఉన్నాము. అక్కడ కొంచెం అట్రాక్షన్ ఏర్పడింది.
తర్వాత ఎన్ఏసి క్యాంపస్కి వచ్చాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అక్కడ కలవడం జరిగింది, అంటే మనసులు కలవడం జరిగింది. తర్వాత నెల్లూరు వెళ్ళిన తర్వాత 1 monthలో ఎస్పీ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం పద్ధతి ప్రకారం తన ఫ్యామిలీకి సెక్యూరిటీ, నా తరపున ఏం జరగదని చెప్పి ఒక షూరిటీతో పెళ్లి చేసేసుకున్నాం. సో ఇప్పుడు మీ లవ్ స్టోరీ అయిపోయింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే చాలా చప్పగా ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు. అయ్యో వాళ్ళు చూడండి చేజింగ్లు బయటికి ఉన్నారు, భయంకరంగా ఉన్నాయండి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. మరి నేను ఎస్పీ ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేశారా? ఈ అమ్మాయిని అడిగాను. ఇప్పుడు దాకా ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే మాటలు విని మైండ్ వాష్ చేస్తారు వాళ్ళు పోలీసులు, మన జాగ్రత్త కోసము. ఇష్టం లేదు బలవంతంగా తీసుకొచ్చాడని చెప్పి నాకు అయిపోతుంది సీను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పి బయట అడిగి ఆయన లోపలికి వెళ్ళాను సార్. నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు రామప్రసాద్ గారు, వద్దు చేసుకోవద్దని. చేసుకోవద్దు, నాది ఇంటర్ క్యాస్ట్ అనమాట. మీ క్యాస్ట్ నుంచి అబ్బాయిని చేసుకోవడం, మీ వాళ్ళు వచ్చి చంపుతాం లేకపోతే అబ్బాయిని ప్రాణాలు తీయడం చేస్తారు, ఇదంతా అవసరమా ఈ ఏజ్ లో అని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను ఏడుస్తున్నాను అనమాట, నేను తప్పు చేస్తున్నానండి, పక్క నుంచి సై చేస్తున్నాను, అలా అనుకోవద్దు కానీ ఇది నాకు ఇష్టమే చెప్పంటే రే పొర బయట. ఇప్పుడు ఎస్పీ గారు మీకు అంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీ ఆన్సర్ ఏంటి? ఓకే అన్నారా లేకపోతే టైం ఏంటి తిని కాలంలో ఓకే అన్నారా? ఎస్పీ గారు చెప్పిన దానికి ఓకే అన్నారా? ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా నాకు ఇష్టమే సార్ అన్న. ఎందుకు ఇష్టం అని క్వశ్చన్ మార్క్ వేశాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి విడాకులు ఇవ్వండి సార్, వాళ్ళది పెద్ద కాస్ట్, నన్ను బాగా చూసుకోలేదని చెప్తావు, నువ్వు నీకు అవసరమా నేను ఇంత చెప్తుంటే కూడా? అంటే నాకు ఇష్టమే సార్, నాకు తనతోనే ఉండాలనిపిస్తుంది. అంటే నీ చావు నువ్వు చావు, ఒక లెటర్ రాసిచ్చి ఎక్కడైనా పెళ్లి చేసుకోండి, నా ద్వారా పెళ్లిళ్ళు చేస్తే అవన్నీ మళ్ళీ విడాకులకు వచ్చాయని చెప్పి ఎస్పీ మాకు మ్యారేజ్ చేసి. ఇప్పుడు ఉన్నారా ఎస్పీ? ఏం చేస్తున్నారు అతను? ఐజీగా ఉన్నారు. అతను హ్యాపీగా ఇప్పుడు వెళ్ళారు? అతను ఎప్పుడు వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, మీరు 10 years అన్నారు, మీరు 20 years కలిసి ఉన్నాం అని చెప్పి ప్రౌడ్ గా మీరు లెటర్ రాసేవండి అతనికి. తర్వాత ఒక 6 నెలలు మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళే చాకారు సార్, ఎక్కువ ఫైనాన్షియల్ గా కానీ అంతా హెల్ప్ చేసి ఒక కాలనీలో వెళ్ళిపోయి చేరిపోయాం మేము. 150 రూపాయలు ఇంట్లో పూరి గుడిసెలో చేరిన తర్వాత వీళ్ళ బంధువులకి తెలిసి 3వ నెలలో వచ్చారు ఆటోలు వేసుకొని. దేనికి? అంటే సుబ్బు మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని అన్నట్టు వచ్చేసారు, వచ్చి గొడవలు వేసుకొని చంపడానికి ట్రై చేశారు అన్నమాట. అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇద్దరికి అడ్డం నిలబడ్డారండి. అక్కడ ఉండే వాళ్ళంతా అండి, రామప్రసాద్ గారు ఒక సినిమాల్లోనే జరుగుతాయి ఇలాంటివి, ఎవరు ఏ నా కొడుకు వస్తారో రండి వాడిని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి నిలబడ్డారు వాళ్ళు. 3 నెలల నుంచి చూస్తున్నాము, వాళ్ళు పద్ధతిగా చాలా ఇదిగా ఉన్నాడు. అబ్బాయి ద్వారా అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు, లక్షణంగా ఉన్నారని చెప్పిన తర్వాత అమ్మకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, మేము వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సూపర్, చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. సరే ఇప్పుడు చెప్పండి అతను బాగా నచ్చినవి నచ్చలేని విషయాలు. నచ్చిందంటే ఫస్ట్ లాయర్ తో మా అత్తగారు మామగారు అందరు వచ్చారు, గొలగముడిలో పెళ్లి చేసుకున్నాం మేము. తన దగ్గరకు వచ్చి నీకు ఈ అమ్మాయి కావాలా మేం కావాలని వాళ్ళ అమ్మ ఒక లెటర్ రాసింది. తను ఒక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వేరే అబ్బాయి సొంతం అయిపోతుంది, కానీ మీరు నన్ను వదిలేసి నేను మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాను, కానీ అమ్మాయి అనేది వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితంలోకి రాదు, తనే నాకు కావాలా, కానీ నేను మీ అమ్మాయి దగ్గర ఒప్పించుకుంటా, మీ దగ్గరకు వస్తాను నేనంటే వాళ్ళు అట్లా కాదు, ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేయాలన్న, కానీ నేను వదలను, ఒక్కసారి మనసు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నా భార్య, ఇది మెంటల్ గా ఫిక్స్ అయిపోయానని చెప్పి ఆ రోజు లిటరల్ ఏడుస్తున్నాడు. లెటర్ మీద సంతకం పెట్టించుకున్నారు వాళ్ళు, నన్ను తీసుకుని బయటకు వచ్చేసాడు. అప్పుడు నాకేం చెప్తున్నా, మా అత్తగారు వాళ్ళు నన్ను బూతులు తిట్టి కొట్టడానికి కూడా వచ్చారు అనమాట. నాకేం చెప్తాను, నేను నిన్ను చూసుకుంటా అమ్మా వదిలేసి, కానీ నేననేది వాళ్ళని తీసుకొస్తా ఒక రోజు, నమ్మకం పెట్టుకుని నా మీద అన్నాడు. అప్పుడు నాకు ఒక హీరోలాగా అనిపించాడు అనమాట. లవ్ అందరు చేస్తారు సార్, లవ్ చేసేటప్పుడు బాగుంటుంది, అదొక అట్రాక్షన్ మీద. తర్వాత బాధ్యతగా చూసుకోవడంలో ఇద్దరం ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే మనం ఎలా బతకగలము, నెలకు 600-700 తెచ్చేవాడిని నేను, అంతే. క్యాటరింగ్ వర్కులకు పోయి సర్వర్గా పోయేవాడిని అప్పట్లో. తను నన్ను అర్థం చేసుకొని కష్టాలు వస్తాయి, ఎవరైతే కష్టాలను ఎదుర్కొని పోతారో ఆ ధైర్యం ఉండే వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాలుగా ఫ్యామిలీ సపోర్ట్ రాదు. 2 years వరకు మా ఇద్దరు ఫ్యామిలీలు మాకేం అనా పైసా ఇవ్వలేదు, సపోర్ట్ రాలేదు, ఒంటరిగా బతకాల్సి వస్తుంది. ధైర్యం ఉంటేనే ఆ అడుగేయాలి. నాకు ఫస్ట్ ప్రపోజల్ 1/4 అని ఒక పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఇదేంటి అంటే 143 రూపాయలు నాకు కట్టాలి మీరు అంటున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ క్లారిటీగా అడుగుతాను. అతనిలో నచ్చని క్వాలిటీస్ నచ్చినవి అంటే ఇంట్లో రెగ్యులర్ జరుగుతున్నప్పుడు పలానా దాంట్లో ఇప్పుడు చెప్పారు కదా, కాంప్రమైజ్ అవుతాడు, గొడవైనప్పుడు సైలెంట్ అవుతాడు, అలాంటివి అతనిలో బాగా నచ్చినవి ఏమైనా క్వాలిటీస్? సార్ నచ్చినవి అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి తనకి. తను చూసి నేను చాలా నేర్చుకున్నా. అంటే తనకి లేకపోయినా 10 మందికి పెట్టాలంటాడు, అది అంత మంచి గొప్ప గుణం ఉంది. అంటే నేనన్నా ఆలోచిస్తా, అంటే మనకు లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మన జీవితం ఏంటనే నేను ఆలోచిస్తా, కొంచెమైనా స్వార్థం, అది మనోడికి లేదు. అది నాకు చాలా గొప్పగా నచ్చుతుంది. నచ్చని విషయం ఏమిటంటే అదే వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్పుదెబ్బలు ఉంటాడు. ఎవరైతే సహాయం చేస్తాడో తను, వాళ్ళు మళ్ళీ చాలా చీదరించుకుంటారనమాట. అది కుటుంబంలో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నేను అప్పుడు నేను అంటాను, చూసావా ఏమైంది, అవసరమా మనకిది,
అంటారు. అది నాకు నచ్చదు. అదే ముందుగానే ఒక ప్లానింగ్ తో ఉంటే సరిపోద్ది కదా అంటాను. అలా ఉండలేము సార్. కానీ చాలా చాలా మానవతావాది. మంది దగ్గర బేసిక్ తీసి అతని హార్ట్ చాలా మంచిదే, చాలా మంచి వ్యక్తి. అందుకే మిమ్మల్ని చేసుకున్నారు. అవును, చాలా మంచి వ్యక్తి. నిజం సార్. అందుకే అంటే అప్పుడు చాలా చెప్పారులేండి తనకి, చేసుకోవద్దు, ఏం లేదు, అవసరమా, ఏం డబ్బు ఉందా, ఆ క్యాస్ట్ ఏంటి, అది ఇది రకరకాలుగా చెప్పిన బ్రెయిన్ వాష్ చేసిన మనోడు వదలలేదన్నమాట. సుబ్బు గారు ఇప్పుడు మీరు చెప్పండి, తనలో బాగా నచ్చిన క్వాలిటీస్, నచ్చనివి. ఇప్పటి వరకు నాతోనే ఉంటున్నారు సార్. ఎన్ని కష్టాలు పడ్డా, నష్టాలు వచ్చినా, నేను 30 లక్షల రూపాయలు అప్పు చేసి కట్టిన ఇల్లు సగంలో అమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నా కానీ 7 ఏళ్ల కిందట చేయబట్టుకుని నాతోనే హైదరాబాద్కి వచ్చేసింది. నేను ఒకటే మాట చెప్పా, అంతా పోయింది, రేపు ఉదయం నుంచి మళ్ళీ రూపాయితో స్టార్ట్ చేస్తాను, నా చేతిలో వర్క్ ఉంది, కష్టపడదామని చెప్పి. ఈ ఇండస్ట్రీలో ఇంక ఎదిగిపోయాం, రేపు నెల నుంచి కారులో తిరుగుతాం అనుకున్న రోజులు అంటే ఎక్స్పెక్టేషన్తో అలా ఉండేవి. తప్పని చూస్తే మళ్ళీ ఏముండేది కాదు. చుట్టూ ఈ కెమెరాలు ఒక 6 నెలలు కనపడతాయి, 2-3 సంవత్సరాలు కనపడవు మాకు. అలా ఈ హైదరాబాద్లో ఇద్దరము బిడ్డలు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ పడ్డాం అనమాట. చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఇక్కడ దాకా వచ్చాము. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో మాకున్నారు. ఈ టైంలో మీ పేరెంట్స్ మీతో ఉన్నారా? లేరు. వాళ్ళకి అంతంత మాత్రమే అమ్మా, వాళ్ళు పెద్ద స్తోమత కలిగిన వాళ్ళు కాదు. నా పేరెంట్స్ అయినా వాళ్ళ అమ్మే, నాన్న లేడు, అంతంత మాత్రమే. వాళ్ళు మనం అడిగే స్థాయి లేదనమాట. తనలో నచ్చిన క్వాలిటీ ఒకటి ఉంటుంది కదా, ఏదోటి తన ఈ టైంలో నాకు సపోర్ట్, ఇంకేనా నచ్చంది, ఆ రెండు చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి తనకి ఏమి లేదు, ఆర్థికంగా ఒక రూపాయి కానీ సొంతంగా ఖర్చు పెట్టుకునేటటువంటి ఇది కానీ లేదు. ఇప్పుడు తను సొంతంగా సంపాదిస్తున్నది, అది తప్పని నేను అన్ను. నా వరకు వచ్చే లోపల 2 బిడ్డలు ఉన్నారు కదా, మనం ఫ్యూచర్లో అంటే మనం బాధపడ్డాం డబ్బు లేకుండా, వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి కొద్దిగా ఖర్చు తగ్గించుకోని చెప్పి చెప్తాను. ఖర్చు పెడుతుంది, కానీ నేను అరిచినప్పుడు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా ఉంటుంది. కానీ ఒక నెల ఆగిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్టే సుబ్బు అంటుంది. ఆ డబ్బు విషయం ఎందుకంటే నేను బాధపడున్న, ఆస్తులు పోగొట్టుకో ఉన్నాను కాబట్టి కొంచెం చెప్తా. కానీ తన ఆశ ఏంది, ఆ చిన్నప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడన్నా నేను నలుగురులాగా కొంచెం ఉందామనే ఒక అది ఉంది. నచ్చడం కాదు, అది నచ్చకపోవడం కాదు, మనకి కుదరదు అది అని చెప్పి చెప్తాను సార్. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏంటంటే, సరే అది స్టార్ట్ చేయక ముందు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోనా? ఎందుకు ఇప్పుడు నా ఫోను? ఒకసారి ఇవ్వు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఫోన్ ఇవ్వు. పాస్వర్డ్ ఏంటి? దానికి పాస్వర్డ్ ఉండదు. మరి ఒక లాక్ కూడా కావాలనుకున్నా సరే నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయించుకుంటా. ఎవరు ఈ శ్రావణి? పావని? అరే ఇంతమంది అమ్మాయిలా? ఈ అమ్మాయి ఏంటి ఈవినింగ్ ఫ్రీ ఉన్నావా అని మెసేజ్ పెట్టింది? అయ్యా, నన్ను ఈవినింగ్ పెట్టిందే, చూసుకోలేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు అవన్నీ వద్దు ప్లీజ్. అసలు ఎందుకు అడిగాను తెలుసా? ఎందుకు అడిగావు? ఇప్పుడు మన సెకండ్ రౌండ్ అంతా దీని మీదే. నా మొబైల్ మీద కాదు, ఈ పాస్వర్డ్ మీద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఊపి లాగుతాం మేము ఇప్పుడు. సో హస్బెండ్స్ మీరు అందరు ఇటు వచ్చేసేయండి. నేనున్నా కదే. దానికి కాదు, గేమ్ ఆడడానికి. ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి. సో మీ ఫోన్స్ నాకు ఇచ్చేసేయండి. వాళ్ళ ఫోన్ నీకెందుకే? నీకు చెప్తా ఉండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, మొబైల్ షాప్ ఏం పెడతావేంటి? అది రిపేర్లు చేసుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే, మీ హస్బెండ్ యొక్క ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసా? తెలీదు, చెప్పడు. చెప్పడం చెప్పు. అదే కదా, ఇదేనా మీది? అదేమ్మా. సో తెలీదు మీకు? తెలీదు. ఓకే, ఓపెన్ చేసి ఇవ్వండి ఆమెకి. ఓపెన్ చేసావో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నట్టే. ఏదో ఈవెంట్ అంటే వచ్చా ఫిట్టింగ్ పెట్టేసినట్టున్నారు కదా మీ మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది కదా. సో ఓపెన్ చేసి ఇవ్వండి ఒకసారి. అది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. మీకు తెలీదా? ఒకసారి కూడా చెప్పలేదా? మంచోడని నమ్ముతున్నా, అది ఎప్పుడు ఓపెన్ చేయలేదు నేను. చెప్పమనండి, ఓపెన్ గా చెప్పమనండి. ఏదో ఉంది దాస్తున్నారు. ఇప్పుడు అత్తగారికి కోళ్ళకి ఎప్పుడు పడదు కదా, మా అమ్మతో చాటింగ్ చేస్తుంటే ఇది ఆమె ఏదన్నా అనేది గబక్కని చూస్తే బాధపడద్దని చెప్పి ఊరిని పాస్వర్డ్ ఓపెన్ చేయండి. అమ్మతో పాస్వర్డ్ ఓపెన్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే ఫుల్ గా చూసేయండి. మనం ఇక్కడ అడిగేద్దాం. ఏమన్నా డౌట్లు ఉంటే ఫుల్ చూడాలా? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్. ఒక్కోసారి పేటిఎం లో కూడా చాట్ చేస్తుంటారు మాలాంటి వాళ్ళు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. క్రోమ్ కూడా చూడమ్మా, సేఫ్ అది.
దుర్మార్గుడా, దొంగ ఫోన్ ఏమన్నా వాడుతున్నావా? చూడండి మీరు ఏం అవసరం లేదండి, మీకు కొంచెం నాకు నమ్మకం వస్తుంది. బంగారు తల్లమ్మ. బా ఎంత బాగా మోసం చేస్తున్నారండి. చూడు అంటే ఏం ఉండవు కదా సార్. ఫోన్ 2 నిమిషాలు కూడా నేను చేతిలో చూస్తున్నా ఉంచట్లేదు. ఏంటి సార్ బ్యాంక్ వాళ్ళతో కూడా చాటింగ్ చేస్తున్నారు? అదే డబ్బుల కోసం 15,000 పంపిమన్నారు. మీకు ఎంత నమ్మకం అంటే మీరు ఏమీ చెక్ చేయలేదు. ఒక్కసారి తన హిస్టరీ చూసుంటే అదిరిపోయి తెలుసా. మీరు స్కిట్లు ఈ వెబ్సైట్ లోకి వెళ్తుంటారా చూడడానికి? మగోళ్ళం కదా. ఎంత గొప్ప అండర్స్టాండింగ్. ఫోన్ సార్ అక్కడ చూస్తున్నారు లేడీస్. చాలా బాగున్నాయి, 2 లింకులు నాకు పంపించండి. నీకెందుకు ఊరికే ఈసారి సార్ మీరు పంపించమన్నది ఏ లింకులు? శాంతి గారు చూసుకోండి, మీటర్ ఇప్పుడు. సో మీకు పాస్వర్డ్ తెలుసా? అసలు దానికి పాస్వర్డే ఉండదు. నా జీవితం తెరిచిన పుస్తకం. కాదు. ఒకసారి ఆలోచించు, ఏం క్వశ్చన్ అడుగు, అతని మీద ఎవరికైనా డౌట్ వస్తుందా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? 2 వాట్సాప్ లో ఉన్నాయి సార్. ఇది మా పుట్టింటి వాట్సాప్, ఇది వాళ్ళ పుట్టింటి విడివిడిగా. వాళ్ళది వీళ్ళ వాళ్ళది అనమాట. అది వాళ్ళ పుట్టింటిది, ఇది మీ పుట్టింటిది. మీరు సెపరేట్ గా పెట్టింది ఏమైనా ఉందా వాట్సాప్ అయినా? లేదు. అంటే ఈ సెపరేట్ పెట్టిన పుట్టింటిదే చెప్తున్నారు. అవునా? ఒకసారి చెక్ చేయాలనుకుంటే చేసేయండి. అంత ధైర్యంగా ఇచ్చాడంటే ఇంకో ఫోన్ ఉంది. @జబర్దస్త్. ఇంకొక ఫోన్ ఉంది కదా మీ దగ్గర, అందుకే పాస్వర్డ్ పెట్టుకోలేదు దీనికి. లేదండి, నా దగ్గర టోన్ తప్ప ఫోన్ ఇంకోటి ఉండదు. నా బర్త్డే గిఫ్ట్ అడిగాను, ఏం కావాలని అడిగారు. మొబైల్ ఇవ్వు నాకు ఒకసారి, వాట్సాప్ చాట్ చూసేసి ఇస్తాను అన్నా. ఇంకేం కావాలి చెప్పు, ఇది కుదరదన్నారు. సరే అడవికి వెళ్ళి పులిని వేటాడు తీసుకురా అన్నారు. అనగానే టక్మని పైకి లేచారు. ఏంటి అంటే దీనికన్నా అదే బెటర్, అక్కడికి వెళ్ళేసి వస్తా అని చెప్పారు. పులి తీసుకొని వస్తానని చెప్పి. పులి ఏనుగుని వేటాడుతుందా? ఇదంతా ఓకే, బట్ ఇప్పుడు ఇంత ఓపెన్ గా ఉంచారు కదా, అప్పుడు అంత సీక్రెట్ ఏముంది? అవన్నీ పక్కన పెట్టు. డైల్ నెంబర్స్ లో భ్రమరాంబిక మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. ఓకే, నాకు నీ మీద నమ్మకం ఉందరా. ఎందుకంటే మనోడు అంత మాట అన్నావు. ఇప్పుడు అసలైన సీరియస్ మ్యాటర్ లోకి వెళ్దాం. ఓకే, చూడాలి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మీకు తెలుసా పాస్వర్డ్ ఏంటో? గుండె రాయి తెలుసు. మీకు అతను పాస్వర్డ్ తెలుసా? తెలుసు. చూస్తున్నా మీ మొబైల్లో ఉంది అది. ఓకే, పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని అతని హిస్టరీ మొత్తం తెలుసు నాకు. ప్రతిరోజు చెక్ చేస్తారా వాట్సాప్, గూగుల్? అస్సలు చెక్ ఆడపిల్లలు పుడతారు. అబద్ధం ఆడట్లా, హిస్టరీ నీకు తెలుసు అని చెప్తున్నాను. ఆయన హిస్టరీ మిస్టరీ అయితే తెలీదు, ఇప్పుడు చూసినా కుదరదు. పెట్టుకో. చాలా మంచి వాళ్ళు ఉన్నారు. నా మొబైల్ ఇవ్వాలంటే నా వల్ల కాదు. ఒక్కోసారి నాకు టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ రేజ్ అయిపోద్ది, చెమటలు పట్టేస్తుంటాయి. అప్పుడే కాదు తెలిసిపోద్ది వాళ్ళకి. అందుకే నేను ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడతా మొబైల్ వాడిని. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. మీ నిజాయితీ మిమ్మల్ని నిలబెట్టింది అనుకుంటే తప్పు. ఏదో రోజు మీరు దొరుకుతారు, దోలు తీరిపోద్ది. దొరికిన రోజులు చాలా ఉన్నాయి సార్, చెప్పలేదు. దొరికిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఆ రోజు క్యాటరింగ్ ఇంట్లోనే ఉంటది. కింద మంట, గిన్నెలో నేను. మీరు ఎప్పుడైనా మీ వైఫ్ మొబైల్స్ తీసుకొని చెక్ చేశారా? నేను ఎంత నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పినా కూడా నేను వాష్రూమ్ లోకి వెళ్ళగానే నా మొబైల్ ఆమె చేతిలోకి వెళ్ళిపోద్ది. మొత్తం అమ్మాయిల నెంబర్లు ఎవరైనా ఉంటే ఆల్రెడీ మ్యూట్ లో పెట్టేసిద్ది. మొత్తం నాకు తెలియకనే వాళ్ళు మీకు మళ్ళీ రింగ్ అయితే మీరు ఎక్కడ లిఫ్ట్ చేస్తారా, ఎక్కడ కనెక్ట్ అయిపోతారా? నేను అనుకుంటా ఇదే నేను షూటింగ్ లో పరిచయమైన అమ్మాయి ఇంకా కాల్ చేయలేదు ఏంటో అనుకుంటా. మంచి ఆటగాళ్ళ. ఊరినే ఇప్పుడు మీ వైఫ్ మొబైల్ తీసుకుంటా. శాంతి గారు ఊరినే మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, మీకు ఉంటుంది నాకు తెలుసు. ఊరినే మీ వైఫ్ మొబైల్ ఇచ్చాను, మీరైతే ఏం చేస్తారు తీసుకొని? ఏం చేస్తాం, మీ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకోవడమే. దాని మీద నాకు నమ్మకం ఉంది. ఓకే, ఐ లవ్ యూ సో మచ్. ఎవడేడు? మీ పేరు ఏమో చూడండి కరెక్ట్ గా. నేనే కదా. చూసారా ఒకసారి నా నేను దాని మీద పడి నా పేరు మీకు అలవాటు అయిపోయి వాళ్ళు అనుమానిస్తారు అంతే. నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా నీకు? తెలుసు. షూటింగ్ అయిపోయింది అయితే చెక్ పోస్ట్ కెళ్ళి బాల్స్ అమ్ముకుంటాం అంతే కదా? అదేమిట్రా ఫింగర్ కుంక.
ఇప్పుడు నేను వాళ్ళతో ఒక రొమాంటిక్ గేమ్ ఆడిస్తా. రొమాంటిక్ గా Yes. అయితే ఫస్ట్ మనం చేద్దాం. మనకి పెళ్లి కాలేదు, సో మనం చూడాలంతే, చేయకూడదు. అర్థమైందా? ఇంతకీ గేమ్ ఏంటి? సో అటువైపు హస్బెండ్, ఇటువైపు అటువైపు హస్బెండ్, ఇటువైపు వైఫ్. ఇద్దరు కూడా లిప్స్ తో ఈ బాల్ ని హోల్డ్ చేసి అట్లా నడుచుకొని వచ్చి ఆ బాస్కెట్ లో వేయాలి. ఓకే ఓకే, సో టైం లిమిట్ ఉంది. టైం లో ఎన్ని బాల్స్ చేస్తే వాళ్ళే విన్. బాల్ పడినా బెనిఫిట్, అక్కడ పడినా బెనిఫిట్. కత్తికి రెండు పక్కల పోతున్నాయి. గేమ్ ఎందుకు పెట్టాం తెలుసా? ఎందుకు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కోఆర్డినేషన్ కోసం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కోఆర్డినేషన్ కోసం. అది 20 సంవత్సరాలు కాపురం చేసేసి ఇప్పుడు అడుగుతున్నా కోఆర్డినేషన్ కోసం. నువ్వు చూసి నేర్చుకోవాలని నేను అడుగుతున్నా వాళ్ళని. ఇన్ని ఇయర్స్ అయినా పెళ్ళైనా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందో నాకు చూపించడం కోసం, అంతేనా? మాది 20 years అవ్వలే కదా. మీది ఎన్ని ఇయర్స్ అయింది? 5 years. అందుకని మీకు కోఆర్డినేషన్ ఇంకా రాలేదు. మీకు 20 years అయితే అప్పుడు వస్తుంది కంపల్సరీగా. స్టార్టింగ్ లో ఎప్పుడు మ్యారేజ్ స్ట్రాంగ్ ఉండండి. ఒక ఏజ్ అయింది అర్థం చేసుకుని లాస్ట్ క్లైమాక్స్ కలిసేది వాళ్ళిద్దరే. చాలా బాగా చెప్పావు. పెళ్ళైనట్టు. పెళ్ళైందా? సో స్టార్ట్ చేద్దామా గేమ్? మరి స్టార్ట్ చేయాలి. వెయిట్ చేస్తున్నారు కెమెరామెన్ లో. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. ఫస్ట్ కపుల్ శాంతి గారు. కపుల్ నా చెప్పు. కుమార్ గారు వస్తున్నా. మీ ఆవిడతో కలిసి రండి. నన్ను ఎప్పుడేం ప్రేమగా రామ్ అని పిలిచావా? కుమార్ గారు. రాము. ఎస్. శాంతి గారు ఏ కలర్ కావాలి? గ్రీన్, పింక్, బ్లూ. గ్రీన్. అదే గ్రీన్. సార్ మీకు 90 seconds టైం ఉంటది. ఈ 90 seconds లో ఎవరు ఎక్కువ బాల్ చేస్తారో మీ ముగ్గురులో వాళ్ళే విన్నర్స్. ఆ బుట్ట నాకు ఇచ్చేది మట్టుకుంటా. ఈ నోట్లో పెట్టుకునే టైం కూడా కౌంట్ అవుద్దా? నోట్లో టైం ఉంటే కానీ లోపలికి వెళ్ళిపోతాను చూడండి, మీరు ఉండరు. శాంతి గారు మీకు ఇచ్చిన 90 seconds లో మీరు ఎన్ని బాల్స్ వేసారు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సూపర్. అబ్బా ఈ గేమ్ నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఆడదాం ప్లీజ్. చెప్పానా పెళ్లి కాకముందు ఇవన్నీ కాదని. ఓకే నెక్స్ట్ కపుల్ పిలుద్దాం సార్. ఆల్ ద బెస్ట్ బై. చెప్పాలి. వాళ్ళు 5 balls వేసారు, మీరు వాళ్ళకన్నా ఎక్కువ వేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. చూద్దాం. మ్యూజిక్.
ఇప్పుడు మీ బాల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. లీడ్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా మా లాస్ట్ ఆఖరి కపుల్ మీరే రండి. వీళ్ళేమో 5 వేశారు, వాళ్ళేమో 6 వేశారు. మీరు 5 6 7 చేద్దాం అనుకుంటున్నారా, 4 5 6 చేద్దాం అనుకున్నారా, మీ ఇష్టం అది. ఏమో సార్ చూద్దాం. మ్యూజిక్. ఇంకెందుకు ఎలాగ మీరు పడేస్తారు, నేనే పడేసా. ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్. పోనీ ఒక్క రెండు శాంతి గారు మీరు ఆడతారు పోనీ. ఇంకా మీకు గేమ్ పెట్టి వేస్ట్ గానీ. నేను హైట్ తక్కువ కదా, బ్యాలెన్స్ సార్. చేయండి, ఈవెన్ ఎత్తుకుని బుట్టలో పడండి తీసుకెళ్ళి. పట్టరంటారా? ఓహో, మీరు సీరియస్ గా తీసుకున్నారా? మీరు వాళ్ళలాగా 5 6 ఒక్క బాల్ వేస్తే మీరు 10 బాల్ వేసినట్లే. మీ కోఆర్డినేషన్ అది తెలియాలండి. మీరు 2 కాలు చాపుతారో కాలు తీసి మెడ మీద వేసుకుంటారో తెలీదు. నేను ఎప్పుడు ఆడండి, ఫస్ట్ అనండి, మూతి నాకు కాదు ఇక్కడ. 1 2 3 4 చేయగలరు. 5 6 స్లోగా 7. మరి ఈ ముగ్గురులో ఎవరు గెలిచారు? ఒక నిమిషం మ్యూజిక్ ఆపండి. శాంతి గారు ఇందాక బాలే మింగేశారా ఏంటి? అంటున్నారు. మ్యూజిక్ మ్యూజిక్ మళ్ళీ ఆపండి. ఏంటి సార్ వస్తే వస్తుంది పోతే పోయిందని ఎక్స్ప్రెషన్ అంటే దానికి కూడా క్లోజ్ చేస్తారేమో అని. ఓహో, మ్యూజిక్. చాలా కాపండి. అనౌన్స్ చేసేద్దామా? చెప్పు, నాకేం తెలుసు, నీకే తెలుసు కదా ఎవరు గెలిచారో. చెప్పేద్దామా? చెప్పే. నెల్లూరు నీరజ గారు, సుము గారు. వీళ్ళు ఒక్క బాల్ కూడా వేయలేదు కదా, వీళ్ళకి ఎందుకు విన్నింగ్ ఇచ్చావు? ఏదో ఒక్క బాల్ వేయలేనందుకు మనం పక్కన పెట్టకూడదు. గేమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి వీళ్ళ డ్రెస్ సెన్స్, వీళ్ళ కోఆర్డినేషన్, వీళ్ళ లవ్ స్టోరీ ఎంత బాగా అనిపించింది. ఇది కరెక్ట్ పాయింట్. నేను వచ్చిందని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు లవ్ కష్టాలు, స్టార్టింగ్ లో పడిన కష్టాలు అవన్నీ క్లియర్ గా మనకి కళ్ళ కట్టేలా చూపించారు. మీరే ఈ రోజు షో విన్నారు. మా షోకి మహారాణి మీరే కాబట్టి మీకు ఇప్పుడు మంచిగా మేము సత్కరించుకోబోతున్నాం. షో చాలా బాగా జరిగింది. మా షోకి చాలా అందమైన క్యూట్ స్వీట్ ఫ్యాట్ కపుల్స్ అందరూ వచ్చారు. మీ ఫస్ట్ యాంకరింగ్ బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఫస్ట్ ఎంట్రీ డాన్స్ అయితే అసలు ఇంకా ఎరగదీశారు. థ్యాంక్ యూ. అందుకేనే ఈ షో పేరు ప్లీజ్ టు వాచ్ మావా అదృశ్యం. మరి ఇంకెందుకు స్టార్ట్ చేయి. మీ పేరు ఆదిరెడ్డి కాబట్టి మాకు తొడగొడతారా? ఎందుకు తోడగడ ఉంది ఇక్కడ? సరే బ్రో, స్టార్ట్ చేయండి లవ్ స్టోరీలు. నా లైఫ్ లో ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు రమేష్. ఆయన పేరు ఆయనకి అన్నీ తెలుసు నా గురించి. మన డైరెక్టర్ గారు
నాకు తెలిసి మీకు 2-3 ఉంటాయి ఎక్స్ట్రా స్టోరీలు. ఏదో రోజు మీరు వస్తారు ఇక్కడ చెప్తా. నాకు ఆ స్టెప్ బాగా నచ్చింది. మీరు ఇలాగ గుండ్లు బతుకొని ఈ షోకి ఎందుకు తీసుకొచ్చావు దేవుడా? ఏంటి మమ్మీ ఎవడీడు? నమస్కారం అండి. ఎవరివిడా? మా పాప అండి. మీరు అమ్మగారా? Yes. అమ్మ కత్తిలో ఉంది, అమ్మ కత్తిలో ఉంది. సరిపోయారు ఇద్దరు. మీకు వంటలు అవేమైనా వచ్చా? మీకు పాటలు ఏమైనా వచ్చాయండి? మీరేంటండి పిల్ల చూసుకోవడానికి వచ్చి నన్ను చూస్తున్నారు? ఏ మాట మాట, అమ్మ మాత్రం కత్తిలో ఉంది. మామ అదృశ్యం వేసుకో.